హాయ్ అండి. అందరు బాగున్నారా? బాగున్నామండి. మా వారు శివరాత్రికి గిఫ్ట్గా తెచ్చారండి గ్యాస్ స్టవ్. చెప్పబెట్టకుండా తెచ్చారండి. మా మా పెద్ద అబ్బాయి నిన్న ఊరికి జస్ట్ అట్లా ఓపెన్ చేశాడు ఏంటని. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో అడుగుతున్నానండి. ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు తీసుకొచ్చారు చెప్పబెట్టకుండా. 2 స్టవ్లు తీసుకొస్తారనుకుంటే 4 స్టవ్లు తీసుకొచ్చారండి. ఆనందానికి హద్దులు లేవండి అసలు మాకు. ఏదో బ్రాండు. నేను ప్రెస్టేజ్ తీసుకోవాలనుకున్నాను. నేను వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను. అడుగుతుంటే ఈసారి అంటా ఉన్నారు, కానీ చెప్పబెట్టకుండా తీసుకొచ్చారు. ఇంకా మా వారు తీసుకొచ్చారు కదా, అతని చేత ఓపెన్ చేద్దాం అనుకున్నా. స్నానానికి వెళ్ళారు, అందుకని మేము చూస్తున్నాం ఈలోపు అసలు ఏంటని. నాలుగు స్టవ్లు, అది మాకు ప్లేస్ సరిపోద్దో లేదో చూసుకోవాలి. అది ఆటోమేటిక్ది అంటండి. అయ్యో కింద అయ్యి వైర్లో ఏదో ఇచ్చారని అన్నారు, చూస్తున్నాము. ఆటోమేటిక్ బ్యాటరీలో అంటే కాదని చెప్పారంటండి. ఆటోమేటిక్ అన్నారు. అది ఎలా అవుతుంది అని అంటే, అది మామూలుగా అయితే 1 రోజులు వస్తుందంట సిలిండరు. దీనికైతే 40 రోజులు ఏదో వస్తుందని చెప్పారంటండి. చూద్దామని తీసుకున్నాము. స్టిక్కర్లు అవి తీస్తున్నాం. ఇవి అంటుకొని ఉన్నాయి కదా, ఇవి ఊడిపోతున్నాయి. అది లోపల ప్లేట్ కూడా ఇచ్చారండి. అది కొంచెం గట్టిగానే మందంగానే ఉంది, మరి అంత డెలికేట్ అయితే లేదు. పర్లేదు, బాగానే ఉంది. ఏదైనా జాగ్రత్తగా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా, ఏ వస్తువైనా. బ్రాండెడ్ అయినా ఎలా పడితే ఎలా ఎడాపెడా వాడితే ఏదైనా పాడైపోద్ది. జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది, వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది స్టాండ్ కూడా బాగానే ఉంది, గట్టిగానే ఉంది. ఆటోమేటిక్ అన్నారు, అది గట్టిగా నొక్కితే ఒకసారి అదే రాలేదు, టైట్గా ఉంది. కొత్త స్టవ్ కదా, అది పర్లేదు. అది లోపల కొంచెం అదే మంటలాగా అట్లా సౌండ్ వస్తుంది. మా అబ్బాయి పై పెట్టేస్తున్నాడండి. ఇంతేనండి. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఫోన్పే చేస్తాను. అంతేనండి.